వెల్కమ్ టు చిట్టి చినుకులు స్టోరీస్ ఫ్రెండ్స్. ఈరోజు కథ ఏమిటో చూద్దామా? తాటకి వధ. ఒకరోజు అయోధ్య మహానగరంలో రాజా దశరథుడు తన సభలో కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు రాజసభకు వచ్చారు. రాజా, నేను యజ్ఞం చేస్తున్నాను, కానీ రాక్షసులు ఆ యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. నీ ధైర్యవంతులైన కుమారుడిని రాముడిని, అతని తమ్ముడు లక్ష్మణుడిని నాతో పంపించు. వారు రాక్షసులను సంహరించాలి అని అన్నారు. విశ్వామిత్రుని కోరిక మేరకు దశరథ మహారాజు రాముడిని లక్ష్మణుడిని ఆయనతో కలిపి పంపెను. దశరథ మహారాజు రాముడిని లక్ష్మణుడిని ఆశీర్వదించి వారిని యుద్ధానికై పంపెను. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి ప్రయాణం ప్రారంభించారు. గంగా నదిని దాటి అడవుల మధ్యగా ముందుకు సాగారు. కొద్ది రోజులకు వారు దండకారణ్యానికి చేరుకున్నారు. అడవిలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో విశ్వామిత్రుడు యజ్ఞం ప్రారంభించాడు. రాముడు లక్ష్మణుడు యుద్ధానికి కాపలాగా ఉన్నారు. అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారింది. రాక్షసి అయిన తాటకి ఆకాశంలోకి ఎగిరి రాళ్లు విసురుతూ గర్జించింది. విశ్వామిత్రుడు రాముని వైపు తిరిగి గంభీరంగా ఇలా అన్నారు: రామ, సూర్యాస్తమయ సమయం అవుతోంది. రాక్షసులు రాత్రివేళ బలంగా మారుతారు. ఆలస్యం చేయకు. రాముడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తన విల్లు బిగించి గంభీరంగా తాటకిని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాటకి మాయాశక్తులతో దాడి చేసింది. కానీ రాముని ధైర్యం దివ్యమైనది. విల్లు నుండి ఒక దివ్యమైన బాణం మెరుపులా బయలుదేరింది. అది తాటకి హృదయాన్ని చీల్చింది. తాటకి గర్జిస్తూ నేలపై పడిపోయింది. చీకట్లు తొలగిపోయాయి. పక్షులు మళ్ళీ కుహుకుహు అనసాగాయి. అడవి మళ్ళీ సజీవమైనది. రామ, నీ ధైర్యం ధర్మాన్ని రక్షించింది అని రామునను విశ్వామిత్రుడు ఆనందంతో ఆశీర్వదించారు. ఆయన రామునికి దివ్యాస్త్రాలను బహుమతిగా ఇచ్చారు. అధర్మం ఎప్పటికీ నిలవదు. ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.